10th క్లాసులో సర్కిల్ యూనిట్లోని ఎక్సర్సైజ్ 10.2లో లాస్ట్ సమ్ 13th వన్. దీంతో సర్కిల్ యూనిట్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు చూడండి వచ్చేటప్పటికి ప్రూవ్ దట్ ద ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్ ద సర్కమ్స్క్రిబింగ్ ఆఫ్ ఏ సర్కిల్ సబ్స్టాండర్డ్ సప్లిమెంటరీ యాంగిల్స్ అట్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. ఇది చెప్పింది. ఏంటి సార్, ఏం చెప్తున్నాడు సార్ అంటే నేను క్లియర్గా చెప్తాను, జాగ్రత్తగా వినేసాను. ఒక క్వాడ్రిలేటరల్ ఉంది, దానికి సర్కిల్ సర్కమ్స్క్రిబింగ్ అంటే 4 sides-ని టచ్ అవుతూ గీయడం జరిగింది. క్వాడ్రిలేటరల్ గీసిన తర్వాత ఇదేమంటున్నాడంటే ఇక్కడ 2 ఆపోజిట్ సైడ్స్, ఇది ఆపోజిట్ సైడ్స్ సెంటర్ దగ్గర చేసే ఈ 2 యాంగిల్స్, అంటే ఈ సైడు సెంటర్ దగ్గర చేసే యాంగిల్, ఈ సైడు సెంటర్ దగ్గర చేసే యాంగిల్ రెండు కలిపితే 180 degrees ఉంటుందని చూపించండి. ఈ రెండే కాదు, ఈ రెండైనా సరే. ఓకేనా, మీకు అర్థమైందమ్మా అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు వచ్చేటప్పటికి పొజిషన్ అర్థమైంది. అంటే ఈ సైడు సెంటర్ దగ్గర చేసే యాంగిల్, ఈ సైడు సెంటర్ దగ్గర చేసే యాంగిల్, ఈ రెండు కలిపితే 180 ఉంటుందని చూపించండి అంటున్నాడు వచ్చి. ఓకే, ఇప్పుడు మనకు వచ్చి ఈ క్వాడ్రిలేటర్ 4 sides ఉండే క్వాడ్రిలేటర్లో ఇంటీరియర్ యాంగిల్స్, యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి, యాంగిల్ డి, ఇవన్నీ కూడా ఎంత ఉంటాయంటే 180 degrees ఉంటాయి. కాబట్టి చూద్దాం, ఇక్కడ ఏంటంటే సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఇన్ క్వాడ్రిలేటరల్ ఈక్వల్స్ టు 360. అంటే ఇక్కడ చూసినట్టయితే ఓఏబి చూడండి, ఓఏబి ఓఏడి ఈ 2 యాంగిల్స్ కలిపితే ఎంత 1. ఆ 1 అనుకున్నాం, ఈ రెండింటి 1 1 2 2 3 3 4 4 ఇవన్నీ ఈక్వల్గా ఉన్నాయి అనుకున్నాం. సపోజ్ వచ్చి ఈక్వల్గా కట్ చేస్తున్నాయి అనుకున్నాం. ఓకేనా, అలా అనుకున్నట్టయితే మనం ఇక్కడ ఏం చేద్దాం అంటే ఓఏబి ఈక్వల్స్ టు ఓఏడి ఈక్వల్స్ టు 2 1 అనుకున్నాం. ఓకే, ఇక్కడికి వద్దాం. ఓబిఏ ఈక్వల్స్ టు ఓబిసి 2 యాంగిల్స్ని మనం 2 అనుకున్నాం. నెక్స్ట్ ఓసిబి ఈక్వల్స్ టు ఓసిడి ఇది 2 3 అనుకున్నాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఓడిసి ఈక్వల్స్ టు ఓడిఏ ఈక్వల్స్ టు 4. ఇవి 4 అనుకున్నాం. అయితే మొత్తం యాంగిల్స్ అన్నింటినీ యాడ్ చేస్తే, అంటే యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి యాడ్ చేస్తే ఎంత 180 degrees కదా. కాబట్టి యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి ఈక్వల్స్ టు 360 degrees. యాంగిల్ ఏ అంటే కంప్లీట్గా 1 + 1 అంతే కదా, 1 + 1 అంటే ఈ యాంగిల్ యాంగిల్ ఏ అంటే, యాంగిల్ బి 2 + 2, యాంగిల్ సి 3 + 3, యాంగిల్ డి 4 + 4 ఈక్వల్స్ టు 360. 2 1లు ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. 2లు ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. 3లు ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. 4లు ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. ఈక్వల్స్ టు 360. అన్నింటిలో 2 ఉంది కాబట్టి 2 కామన్ తీసేద్దాం. ఇప్పుడు 1 + 2 కామన్ తీసేసాను, 1 ఉంది. 2 కామన్ తీసేసాను, 2 ఉంది. 2 కామన్ తీసేసాను, 3 ఉంది. 2 కామన్ తీసేసరికి 4 ఉంది. ఈక్వల్స్ టు 360. 2 ఇవతల వైపు తీసుకెళ్ళిపోతాం. 2 అవతల వైపు తీసుకెళ్ళిపోతే 1 + 2 + 3 + 4 ఈక్వల్స్ టు 360/2. 2 1s are
2 8 సార్ 2 0 సార్ అంటే ఎంత వచ్చింది 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ఈక్వల్స్ టు 180 వచ్చింది. అలా ఉంచండి. తర్వాత ఇక్కడ AOB అనేది ఒక ట్రయాంగిల్. AOB ఈజ్ ఏ ట్రయాంగిల్. సమ్ ఆఫ్ interior angles in a triangle equals to 180. ఇప్పుడు వచ్చి 180 కాబట్టి ఈ ట్రయాంగిల్ జాగ్రత్త చూడండి. ఇందులో వచ్చేటప్పటికి AOB ప్లస్ ఈ యాంగిల్ OAB ఈ యాంగిల్ అవుతుంది. OBA ఈక్వల్స్ టు 180. ఇదేంటి మనకు తెలియదు. AOB మనకు తెలియదు. ఇదేంటి 1 చూడండి. OAB 1 ప్లస్ ఇదేంటి OBA 2 ఈక్వల్స్ టు 180. ఈ 1 2 అవతల తీసుకెళ్ళిపోదాం. AOB లేకపోతే అలాగే ఉంచేసాను. దీన్ని ఎందుకు అవతలపు ఏం పట్టుకెళ్ళే అవసరం ఏం లేదు. ఇప్పుడు చూస్తే అలా ఉంచేసాను. దీన్ని 1 అనుకుందాం. ఈక్వేషన్ 1. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇంకొకటి జాగ్రత్త చూడండి. ఇప్పుడు యువతల పక్క ఒక ట్రయాంగిల్ ఉంది. COD అనే ట్రయాంగిల్ ఉంది. COD ట్రయాంగిల్ ఉంది. COD ట్రయాంగిల్. COD ఈజ్ ఏ ట్రయాంగిల్. COD ఈజ్ ఏ ట్రయాంగిల్. మరి సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఎంత ఉంటాయి? ఎస్ సేమ్ 180. కాబట్టి COD ప్లస్ OCD ప్లస్ ODC ఈక్వల్స్ టు 180. ఇది మనకు తెలియదు. COD మనకు తెలియదు. అలా ఉంచండి. ప్లస్ ఇదంతా OCD 3. ఇదెంత? ఇది వచ్చేటప్పటికి ODC 4 యాంగిల్ 4 ఈక్వల్స్ టు 180. ఇవి నెంబర్స్ కాదు, యాంగిల్స్. జాగ్రత్త చూసుకోవాలి. కంగారు పడి కలిపేశారు కనుక 3 + 4 7 అని వేసే కండి వచ్చి. ఓకేనా? అందుకే స్టార్టింగ్లోనే చెప్పాను. ఓకే, ఇప్పుడు వచ్చి ఇది 2 అనుకుంటాం. ఇప్పుడు 1 + 2 చేద్దాం. 1 + 2 చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఈ ఈక్వేషన్కి యువతల ప్లస్ అంటే 1 + 2. ఇది 1 ఇంతకుముందు ఈక్వేషన్ ఇది. ఈ ఈక్వేషన్ 1కి యువతల వైపు ఉన్నవి, ఈక్వేషన్ 2 యువతల వైపు ఉన్నవి యాడ్ చేయాలి. అవతల యాడ్ చేయాలి. ఓకే, యువతల ఉన్నవి AOB ప్లస్ 1 + 2. తర్వాత యువతల యాడ్ చేయాలి. ఈ ఉన్నాయి కదా, 3 ఉంది ప్లస్ 4 ఉంది, ఇంకేమున్నది ఇది కూడా COD. లేదు కన్ఫ్యూజ్ అవుతాం సార్ అనుకుంటే ముందు ఇక్కడ ఎలా ఉందో అలాగే రాసేసుకోండి. COD 3 + 4 ఈక్వల్స్ టు 180 + 180. ఎందుకంటే అవతలవి ఇక్కడ 180 ఉంది, ఇక్కడ 180 ఉంది. ఈ రెండింటిని పక్కన రాద్దాం. AOB ప్లస్ COD ప్లస్ ఇవన్నీ ఆర్డర్లో రాద్దాం. 1 + 2 + 3 + 4 ఈక్వల్స్ టు 360. మీ కింద క్లాస్ స్టార్టింగ్లో ఒకటి చేసాను చూడండి. 1 + 2 + 3 + 4 ఎంత వచ్చిందని చెప్పాలి? 180 ఇందా చేసేప్పుడు. ఓకేనా? కాబట్టి 1 + 2 + 3 + 4 ప్లేస్లో 180 రాసేద్దాం. ఇది చేస్తే ఇదంతా 180 కదా, 180 ఈక్వల్స్ టు 360. అయితే ఈ 180 అవతల షిఫ్ట్ చేసేద్దాం.
ఏఓబి ప్లస్ సిఓడి ఈక్వల్స్ టు 360 మైనస్ 180. అంతేనా? 360లోంచి 180 లెస్ చేస్తే 180. చూడండి, ఏఓబి ప్లస్ సిఓడి అనే రెండు యాంగిల్స్ కలిపితే 180. సప్లిమెంటరీ అంటే అదే కదా, సప్లిమెంటరీ అంటే 180 అని చూపించండి అని. ఏఓబి చూడండి, ఏఓబి ఇది ప్లస్ సిఓడి ఈ రెండు యాంగిల్స్ కలిపితే సప్లిమెంటరీ 180 డిగ్రీస్ అని చూపించమన్నాడు. మనం చూపించేసాం. వచ్చి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు నచ్చే విధంగా నేను చెప్పగలిగాను అనుకుంటే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ అనేది ఖచ్చితంగా నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ అవుతుంది, అంతే. ఓకే, మీ ఫ్రెండ్స్కి నచ్చితే షేర్ చేయండి. నాకు సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే, నెక్స్ట్ వేరే యూనిట్ని స్టార్ట్ చేసుకుందాం వచ్చి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.